నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు. మన దగ్గర ఓన్లీ డైట్ ఆప్షన్ కూడా ఉంది. కావాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. నేను మాట్లాడాకనే మీ బాడీ టైప్‌ని, మీ హెల్త్ ప్రాబ్లమ్స్‌కి అన్నిటికి తగ్గట్టుగానే ఉంటుంది డైట్ కూడా. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి డైజెషన్. డైజెషనే అన్నిటికీ మూల కారణము. ఇది మనకు ఆయుర్వేద 5000 సంవత్సరాల నుంచి చెప్తుంది. సో, మనకు అగ్ని మీదే అన్నీ డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ ఇప్పుడు మనం దాన్నే గట్ హెల్త్ అని కూడా అంటున్నాం. మనకు చాలా రీసెర్చ్ వచ్చింది. మోడర్న్ సైన్స్‌లో కూడా అసలు గట్ ఏంటి, గట్ హెల్త్ ఏంటి అన్న అండర్‌స్టాండింగ్ ఎక్కువ పెరిగింది. నేను మొన్న మీకు ఇంటర్వ్యూలో లాస్య గారితో చేసిన ఇంటర్వ్యూలో కూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అందుకే బికాస్ తెలియాలి అందరికీ అని. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి డైజెషన్. మీకు గ్యాస్ట్రిక్ ఉన్నా, అసిడిటీ ఉన్నా ఇట్లాంటి ఇష్యూస్‌ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ప్రతి దానికి మూలమే అది. సో, దాన్ని మంచిగా సెట్ చేసుకోండి. ఇప్పుడు నేను అన్నీ మీకు డైజెషన్‌కి ఇంప్రూవ్ అయ్యే ఆసనాస్ చూపిస్తాను, ప్యాటర్న్స్ చూపిస్తాను, టిప్స్ చెప్తాను. ఇవన్నీ క్లియర్‌గా ఫాలో చేయండి. మార్నింగ్ లేవగానే మీకు తెలిసిందే మలాసనాలో కూర్చొని మీకు ఎలా కూర్చోగలితే అలా కూర్చోండి. ఇప్పుడు ఇలా స్పైన్ స్ట్రైట్ పెట్టే కూర్చోవాలి అలా కాదు. ఫస్ట్ మీకు ఎట్లా కుదిరితే అట్లా కూర్చొని అలవాటు చేసుకోండి. మోకాలు నొప్పులు ఉంటే తప్ప మిగతా ప్రతి ఒక్కరు కూర్చోవచ్చు. వామ్ వాటర్ స్లోగా తాగండి. ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తాగుతారు కదా, తాగిన తర్వాత ఒక రౌండ్ నడిచండి, అటు ఇటు నడవండి. మీకు ఈ ప్రాసెస్లో మోషన్ వచ్చేస్తే వెళ్ళిపోయి రండి. మీకు రాలేదు, ఇంకా క్లియర్ అవ్వలేదు పొట్ట, మళ్ళీ ఆసనాలు కూర్చొని ఇంకో గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తాగండి. తాగిన తర్వాత అగైన్ ఒక ఫ్యూ మినిట్స్ నడవండి. తర్వాత మీకు ఒకవేళ క్లియర్ కాలేదనుకోండి, ఏం కాదు. క్లియర్ కాకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్న ఆసనాస్ అన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీకు క్లియర్ అయినా సరే, క్లియర్ అనిపిస్తుంది, క్లియర్ అయింది, మోషన్ క్లియర్ అయింది అయినా సరే మార్నింగ్ ఈ ఆసనాస్ ప్రాక్టీస్ చేసుకొని మీకు డైజెషన్ ఇంప్రూవ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. రైట్, స్లోగా ఫస్ట్ మలాసన నుంచే స్టార్ట్ చేద్దాము. మలాసన చాలా చాలా మంచి ఆసన. మీకు ఏదో ఒక రకంగా మలాసన ఉండాలి మనకి. సో, ఏదో ఒక రకంగా మలాసన ఉంచుదాము. దీంట్లోనే స్ట్రెంగ్త్ కూడా యాడ్ చేద్దాం కొంచెం. రైట్, ఇన్హేల్ మలాసన, ఎక్స్హేల్ చాలా స్లోగా ప్లాంక్. బాడీ వన్ స్ట్రేట్ లైన్ తీసుకోండి, ఉంచండి ఒక ఫ్యూ సెకండ్స్ ఇక్కడ. మళ్ళీ చాలా స్లోగా బెండ్ యూర్ నీస్, ఫార్వర్డ్ వాక్, మలాసన. వన్ డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకున్నా ఓకే. లేదా ఇన్హేల్, ఎక్స్హేల్ చాలా స్లోగా ప్లాంక్. గెయిన్ వన్ స్ట్రేట్ లైన్. మీకు రెస్ట్ కావాలనిపిస్తే చైల్డ్లో రిలాక్స్ అయ్యి మళ్ళీ సేమ్ కాసేపు రిలాక్సేషన్, మళ్ళీ ప్లాంక్, పలకాసన్ నుంచి మళ్ళీ మలాసనలో ఇన్హేల్, ఎక్స్హేల్, వాక్ బ్యాక్ టు పలకాసన్. 5 నుంచి 10 రౌండ్లు మినిమం ప్రాక్టీస్ చేసుకోండి. మీరు దీనికంటే ముందు కొంచెం రెస్ట్, రొటేషన్ ఇట్లా వార్మప్స్ యాడ్ చేసుకొని మీకు ఈజీ ఉంటుంది. మలాసనలో ఒక ఫ్యూ సెకండ్స్ కూర్చుందాము. వాయునిక్షాసన. ఇప్పుడు మలాసన కానివ్వండి, ఇప్పుడు నేను చూపించే వాయునిక్షాసన కానివ్వండి, మీకు గ్యాస్ స్ట్రక్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, గ్యాస్ స్ట్రక్ అయినప్పుడు అది మనకి పైన నుంచి బేకుడ్ లాగా రాకుండా, కింద నుంచి గ్యాస్ లాగా రాకుండా, రెండే ఆప్షన్స్ కదా మన బాడీకి, అవునా? సో, ఈ 2 రకాలుగా మీకు రావట్లేదు, స్ట్రక్ అయిపోయింది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా, హెవీగా ఎట్లా ఉంటుంది. సో, మీరు అలా అనిపించినప్పుడు ఇమీడియట్లీ గ్యాస్ రిలీజ్ అవ్వాలంటే కాసేపు మలాసనాలో కూర్చోండి. తర్వాత ఇన్హేల్, ఎక్స్హేల్, వాయునిక్షాసన. ఈ ఆసన కూడా బాగా హెల్ప్ చేస్తుంది మీకు. మళ్ళీ చాలా స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్, మలాసన. మీకు ఎంత కుదిరితే అంత తీసుకోండి. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇలా తీసుకోవచ్చు, లేదంటే మీకు ఎంత కుదిరితే అలా తీసుకోండి. మళ్ళీ చాలా స్లోగా డౌన్. ఇది ఒక 5 నుంచి 10 రౌండ్లు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత స్లోలీ సెంటర్. ఫస్ట్ వజ్రాసన రండి. మనకి ఈ అన్ని ఆసనాస్కి ఒకే బెనిఫిట్ ఉండదు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆసన తీసుకుంటే మీకు డైజెషన్కి, రిప్రొడక్టివ్ హెల్త్కి, ఇవన్నిటితో పాటు మనకి కాళ్ళు, మోకాళ్ళు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హిప్ ఓపెనింగ్ అవ్వడానికి, నీస్ గట్టిపడడానికి, తొడలు గట్టిగా అవ్వడానికి, కాఫ్ మజిల్కి స్ట్రెచ్ వస్తుంది కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఉన్నా తగ్గడానికి, అంటే డయాబెటీస్ లాంటి ఇష్యూస్ ఉన్నా మనకి హీల్ చేయడానికి, కాఫ్ మజిల్కి స్ట్రెచ్ వస్తుంది అంటే మళ్ళీ హార్ట్కి చాలా మంచిది, అవునా? సో, ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సేమ్ అలానే మనం చేసే ప్రతి ఆసనాకి మీరు చేసే పర్పస్ ఒకే దానికోసమైనా మీకు తెలియకుండానే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అదే గొప్పతనం అనమాట మన ఆసనాస్కి. మండూకాసన్, ఇది ఓన్లీ ఎంటీ స్టమక్ మీద ప్రాక్టీస్ చేసుకోండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ది బెస్ట్ ఆసన. డైజెషన్కి కూడా చాలా మంచిది. ఫిస్ట్ ఫామ్ చేయండి ఇలాగా. ఈ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో మనకి బొడ్డు, మన బెల్లి బటన్ దగ్గర వచ్చేలా చూసుకొని చేతులు 2 పక్కకు ఉండాలి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇలా పొట్ట మీద పుష్ జరుగుతుంది కదా, పుష్ చేస్తూ డౌన్.
చాలా స్లోగా పైకి. ఇది కూడా 5 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఫిస్ట్ ఇలా ఫామ్ చేసి ఎగ్జాక్ట్లీ మన బెల్లీ బటన్ పక్కకి, మనకి బెల్లీ బటన్కి ఇక్కడ ఇది వస్తే మీద ఓన్లీ ఇది ఒకటే ఫింగర్ వస్తుంది. ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్. చాలా స్లోగా పైకి. ఇది ఓన్లీ పరిగడుపున మాత్రమే ప్రాక్టీస్ చేసుకోవాలి ఈ ఆసన, అదొకటి గమనించుకోండి. వజ్రాసనాలో మీరు ఏ రీజన్తో కూర్చున్నా కూడా మళ్ళీ మనకు అది కూడా చాలా మంచిది డైజెషన్కి. ఓకేనా? నా చాలా స్లోగా సెంటర్ తీసుకొని లై డౌన్ ఆన్ యువర్ లోవర్ బ్యాక్, స్టమక్ రిలాక్స్ ఉంచుకోండి. నా చాలా స్లోగా దగ్గరికి పుష్ చేసుకోండి. అర్థ పవన్ ముక్తాసన ఫస్ట్ ఈజియర్ వర్షన్ వెళ్దాం. ఇన్హేల్, ఎక్స్హేల్, దగ్గరికి హక్ చేయి. మీకు నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే నెక్ లిఫ్ట్ చేయొద్దు, అదర్వైజ్ నెక్ లిఫ్ట్ చేయి. మీకు ఇక్కడ అర్థ పవన్ ముక్తాసన గ్యాస్కి, యాసిడిటీ లాంటి ఇష్యూస్కి, అంటే డైజెషన్కి, ఓవరాల్గా బ్లోటింగ్ తగ్గడానికి ఎంత మంచిదో, మనకి హార్ట్కి, రిప్రొడక్టివ్ హెల్త్కి, మనకి అగైన్ డయాబెటీస్కి, అన్నిటికీ కూడా చాలా మంచిది. రైట్? ఇన్హేల్, ఎక్స్హేల్, క్లోజ్, చాలా స్లోగా పైకి. సేమ్ 5 to 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు బ్లోటింగ్ ఉన్నా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఇన్హేల్, ఎక్స్హేల్, దగ్గరికి స్లోగా పైకి. మళ్ళీ సేమ్ డౌన్, ఇన్హేల్, పైకి. ఒక ఫ్యూ సెకండ్స్, మళ్ళీ చాలా స్లోగా డౌన్, సెంటర్, రిలాక్స్. ఇప్పుడు సేమ్ పవన్ ముక్తాసన్ తీసుకుందాం. హోల్డ్ ఇట్, లెఫ్ట్ అండ్ రైట్ హోల్డ్ చేసుకోండి. మీరు పవన్ ముక్తాసన్ కూడా గ్యాస్ అట్లా స్ట్రక్ అయిపోయింది అన్నప్పుడు కూడా ఇవన్నీ ఆసనాస్ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, మండూకాసన్ తప్ప. ఇన్హేల్, ఎక్స్హేల్, దగ్గరికి హక్ చేయండి, స్లోగా పైకి. స్లోగా సెంటర్. మనకి ఏదైతే పొట్ట మీద ప్రెషర్ వస్తుందో మనం కప్పు లేచినప్పుడు పైకి, అగైన్ డైజెషన్కి ఎంత మంచిదో ఇప్పటిదాకా చెప్పినట్టు హార్మోన్స్కి, హార్ట్కి, మనకి డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు, మీది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది అంటే, లైక్ మీరు ఎక్కువ పని చేయట్లేదు, చాలా ఎక్కువ కార్బ్స్ తింటున్నారు, బయట ప్రాసెస్డ్ ఎక్కువ తింటున్నారు అంటే ఏదో ఒక ఇష్యూ స్టార్ట్ అయిపోతుంది అని అర్థం. సో కంపల్సరీ గమనించుకోండి, పెరగనివ్వకండి. పెరిగినా తక్కువ చేసుకునే ప్రయత్నం ఇమీడియట్లీ స్టార్ట్ చేయండి. సేమ్ ఇన్హేల్, ఎక్స్హేల్, దగ్గరికి పైకి, సెంటర్, రిలాక్స్. చాలా స్లోగా సెంటర్, రిలాక్స్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, నీస్ టు యువర్ లెఫ్ట్, మొత్తం ఫుల్ స్మైల్. గెయిన్ హార్మోన్స్, హార్ట్, డైజెషన్, షుగర్ అన్నిటికీ కూడా చాలా మంచి ఆసన. నడుము నొప్పి, చేతుల నొప్పి, మీకు ఫుల్ బాడీ బాగా పెయిన్ రిలీఫ్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇదొక 5 to 5 రౌండ్స్ చేసుకోండి. ఇటు సైడ్ ఒక 5 రౌండ్లు, ఇటు సైడ్ ఒక 5 రౌండ్లు చేసుకోండి. తప్పకుండా ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోండి. కంపల్సరీ ఎవ్రీడే అనులోమ్ విలోమ్ ప్రాణాయామం ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే అనులోమ్ విలోమ్కి లెఫ్ట్ అండ్ రైట్ నాస్ట్రిల్ 2 రకాలు ఇదంతా చేస్తూ ఉంటాం కాబట్టి ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రెత్ తీసుకుంటాం కాబట్టి మనకి సెల్స్కి, ప్రతి మూలకి చాలా మంచిది అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇప్పుడు కొన్ని ప్రతి ఎంత మంచి ప్రాణాయామైనా మనకి లిమిటేషన్స్ ఉంటాయి. హై బీపీ ఉంటే చేయకూడదు, లో బీపీ ఉంటే చేయకూడదు, హర్నియా ఉంటే చేయకూడదు, ఇట్లా రకరకాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో చేయకూడదు, ఇట్లా ఎన్నో ఉంటాయి. అనులోమ్ విలోమ్ అలా కాదు, ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్? సో తప్పకుండా ప్రాక్టీస్ ఉండేలా చూసుకోండి. బ్రెత్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికీ మూలం అది కూడా మళ్ళీ రూట్ కాజ్ మీద పని చేయగలుగుతుంది బ్రెత్ వర్క్. సో తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు కుదిరితే మన క్లాసెస్ ఎలా ఉంటాయో మీకు ఒక అర్థం చేసుకోవచ్చు. మనం క్లాసెస్లో ఏంటంటే ఎవ్రీడే నేనే చేపిస్తాను. ఒక 1 hour కంప్లీట్ ఫుల్ బాడీ చేస్తాం కాబట్టి మీకు ప్రాణాయామం ఉంటుంది, ఆసనాస్, రకరకాల ఫ్లోస్ ఉంటాయి. ఇప్పుడు మనం రకరకాలు చేసుకోవచ్చు ఒక వీడియోలో లాగా కాకుండా. ఇప్పుడు మనము యూట్యూబ్లో ఏమైపోతుంది, ఇప్పుడు నాకు ఎన్ని రకాల వీడియోస్ చేయాలని ఉన్నా ఏది ఎక్కువ పుష్ జరుగుతుందో అవే ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాం, తప్పదు.
సో ఇప్పుడు నేను చాలా ప్రయత్నం చేశాను. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏం చేసుకోవాలి, ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏం చేసుకోవాలి, ఎక్కువ పోవు. నేను చాలా సార్లు చేశాను. నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేసుకోవాలి, ఇవన్నీ చేశాను. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఫ్యాట్ లాస్ ఏం చేస్తే అవే పోతూ ఉంటాయి. సో మనం అవే చేయాల్సి వస్తూ ఉంటుంది. అట్లీస్ట్ కంపల్సరీ 1 or 2 వీడియోస్ అన్న ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో క్లాసెస్కి రండి. క్లాసెస్కి వస్తే మీ ఫుల్ బాడీ మీద, మీ హెల్త్ మీద, మీ ఆర్గన్స్ బెటర్ ఫంక్షనింగ్ మీద ఉంటుంది కాబట్టి మీకు బాగా బెనిఫిట్ అవుతారు. మీకు ఓన్లీ డైట్ ప్లాన్ ఆప్షన్ కూడా పెట్టాను. ఓన్లీ మీకోసమే ఓపెన్ చేశాను. ఫ్యూ స్లాట్సే ఉంటాయి వీటికి. సో మీరు కంపల్సరీ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. మీరు ఏవి కుదరకపోతే వీడియోస్ చూసైనా సరే ప్రాక్టీస్ చేసుకోండి. హెల్దీగా ఉండండి. ఓం నమః శివాయ.